లక్ష్యం సంగతి ఏంటి అంట ఏట పెళ్ళాడు ఈ బొబ్బులంతా ఒళ్ళు తెలియకుండా తొంగుడుకున్నారా ఈ సంబరాలు ఎలాగో ఇంకా కొన్నాళ్ళు ఉంటాయి మనోళ్ళు ఇదే రావడానికి మంచి సమయం ఏంటి ఎందుగా మాట్లాడే చెప్పు ఊళ్ళు ఉంటాయి వాళ్ళంటే చూసినా పాట కూడా మట్టిదైనా పని పకడ్బందీగా ఉండిపోన్నారు అలంగం పైన పెట్ట కూడా 10 అడుగులు ఎత్తుంది 3 అడుగులు మందం ఉంటుంది ఒక సింహద్వారాలు 2 చచ్చవకాల్లో ఉన్నాయి ఆటిల్లోకి దారి ఎదురుగా లేకుండా పక్కగా ఉండిపోయినది భలే చిక్కుగా ఉందిలే ఒరే అలంగం పైన పాక నిప్పట్టిస్తే తసదియా మండుది బగబగా బగబగా మీరు విజయనగరం ఏగులుంటారా పిల్లలుగా నక్షిస్తుంటారా మా కూడా రాసేందుకు మీకు మా రాజుగారు తీసుకెళ్ళిపోరమ్మన్నారు సరే మా రాజుగారితో చెప్పు సంగతి ఇదిగో ఈ శాంత స్వభావానికి బహుమానం బాబా గారు ప్రొద్దున్నే ఏదైనా పెళ్లి వేళాకోళమా ముందుకొస్తున్న నిమ్మకు నీరెత్తినట్టుంటారు బావగారు వినండి వాడి నోటే వినండి మన శత్రువులు ఎంతకు తెగించారు చెప్పరా గాడిదా చెప్పు అబద్ధం చెప్పావా ముక్కలు చేసి కథలుగా వేస్తాడు ఏగుంటారా అంతా నిజం చెప్పేస్తాను రాజమండ్రి మకంలో మా రాజాగారు తంత్రం చేసేసిన ధర 5 జంకు దుబాసు లక్షణకు లంచం ఇచ్చేసి గుస్తికి తమపై కోపం తెప్పించేసి బొబ్బుల కోట మా చిన్నరాజా వారి పేరు రాయించేసుకున్నారు ధర వాటి కొట్టి ఆడికి ఇప్పించడానికి మా వారు అందరూ కలిసి వచ్చేస్తున్నారు ధర మమ్మల్ని ఇక్కడ బాగట్టాలు తెలుసుకెళ్ళిపోరమ్మన్నారు ధర కొత్త తెప్పలకు గడ్డి తిన్నారు పిల్లలకి రక్షించండి ప్రభువులు ఏ నక్క వినయాలకే వీరు తీసుకుపోయి కొరతనేయండి బాబోయ్ గులాబీ నా తప్పలేదు రక్షించండి ప్రభువులు ఆగండి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎంత కోటవతలు విడిచిపెట్టండి ఎంతకు దిగజారారు దురాశ మానవుణ్ణి ఎంతటి హైన్యానికైనా ఈడుస్తుంది సైన్యము అన్యాయముని ఇంకా సానుభూతి దేనికి బావగారికి ఇప్పటికైనా తెలిసి వచ్చిందా వాడి రాజ్యదాహం ఆజ్ఞాపించండి సైన్యాలను ఎదురు నడిపి అవక్ర పరాక్రమంతో దురాశాపరుడైన ఆ విజయరామరాజును దేశంలో దొరబడి ఏలాలనుకునే ఆ పరాసు ముష్కలను నా ఖడ్గదారులకు బలియిస్తాను శాంతించు బాబా నవీన మారణాయుధాలు గల పరాసు పటాలను అసంఖ్యాకమైన విజయరాముని సేనావాహిని వీటిని నడిపించే బుస్సీని హైదరును తొందరపడి ఎదిరించటం అంత శ్రేయస్కరం కాదు మీరనవలసిన మాటలా ఇవి హైదరు జంగులు విజయరాముండేకముగాక దిస్సన్నల్ ఘన సైన్య సాధనలతో విచ్చేతురేగాక ఇటన్ నిశేషంబొనరింపనే త్రుటిలో ఆ నీచాత్ములు ద్రోహులన్ ఇది బొద్దిలి బెబులే తెలియరో ఇట్లేల భీతిల్లగా పిరికి మాటలే ఆడారు బావగారు బావా లేకపోతే ఏమిటిది ఈ రాజ్యంలో మీకు మించిన ఖడ్గ నైపుణ్యం ఎవరికి ఉంది అస్త్ర విన్యాసాలలో నా అంతటి వాడినే అవలేలుగా అధిగమించేవారే మీరా యుద్ధానికి వెనుకంజ వేయడం సమయం వస్తే మాది ముందడిగే కాని శక్తిని యోచించి వినియోగించడం ప్రజాపాలకునిగా మా కర్తవ్యం దీనికా ఇంత యోచన నన్ను ఒక్కడిని పంపించండి చాలు మీరంతటి అసహాయశూరులే నాదొక్క మనవి చెప్పండి శత్రు సైన్యాలు మన రాజాంకోట మీదుగానే రావాలి అక్కడే వారిని అటకాయిస్తే మనకు విజయమే లభించవచ్చు మంచి పెళ్లి తోరణాల శోభతో కోటంతా కలకలలాడుతుంది మధువురుల పాదాల పారాణి పసిమి మిసమిసలాడుతున్నది ఇంతలోనే కళ్యాణ వీధిని కథల రంగంగా మార్చారు బావగారు పాపారాయుడుండగా మీకు ఆ తలపే అనవసరం ఇప్పుడే బయలుదేరి వెళ్లి రాజాంకోటలో మకాం వేస్తాను పొలిమేర దాటకుండా శత్రువులను ప్రతిఘటిస్తాను సాహసిస్తే రామరాజును పరివారాన్ని అక్కడే అనుమతించండి బావగారు అలాగే వెళ్ళినండి బాబా మన ఆశలు మీ మీదే పెట్టాం సెలవు నరసారాయణం గారు బందరులోని పరాసు అధికారి మొరాసిందొర మన మంచి చెడ్డలు తెలిసిన
ఈ విజయరాముని కుట్ర ఆయనకు తెలియపరిస్తే తప్పక బుస్సి మనసు మార్చి ఈ ముప్పు తప్పించవచ్చు. ఈ రాయబారానికి మంతెన బుచ్చన్న గారిని పంపిస్తాను. ఆయనే దీనికి తగినవాడు. పంపు. చిత్తం. అయితే మరి ఆ దుర్యోధనుడికి పాండవులు అంటే ఎందుకమ్మా అంతమంత? ఎందుక? పాండవులు బలవంతుడు. దుర్యోధనుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా పాండవులు ఓడించలేకపోయినాడు. కోపంతోనూ అసూయతోనూ మండిపోయినాడు. వాళ్ళని ఎలాగైనా చంపేయాలని పాండవులందరినీ లక్క ఇంట్లో పెట్టించి అర్ధరాత్రి పూట దానికి నిప్పండించడానికి మనుషుల్ని పంపించాడు. అమ్మయ్యో, కానీ ఈ రహస్యం ముందుగానే భీముడు కనిపెట్టేశాడు. నువ్వుడే భలే భలే సత్యనమ్మట్టే. రహస్యం కనిపెట్టేశాడు కాదు, అందుకనే అల్లుడు దుర్మార్గులు ఆట కట్టడానికి బయలుదేరాడు. ఏమిటన్నయ్య, ఏమిటి వేషం? రెండయ్య ఒక్క రోజన్నా గడవలేదే, ఎక్కడికి ప్రయాణం? రాజాం కోట మదాంధకారంతో మనపై దుమికే శత్రువులను సర్వనాశనం చేయాలి. మనకి శత్రువులా? ఎవరు? తానే ఏమీ చేయలేక విదేశీ ప్రాపకానికి తల ఒగ్గాడా విద్రోహి. చెప్పండి మాయగారు, ఇప్పుడే వెళ్ళి యుద్ధం చేసి చంపేస్తుంది. నీకు ఆ శ్రమ ఎందుకు అల్లుడు? నేనే చేస్తాను వాళ్ళకి తగిన శాస్తి. ఏమిటి అన్యాయం? తలి చీమకైనా హాని తలపోయిన మనకా శత్రువులు. అవును, బావగారి ఔదార్యం స్నేహ సద్భావాలు పాముకు పాలు పోసినట్లయ్యాయి. ఆ కళింగ పెద త్రాచు నేడు విషం జిమ్ముతూ దాని తల తీయందే దేశానికి శాంతి లేదు. శాంతించన్నయ్య, నన్ను తోబుట్టుగా ఆదరించే ఆ విజయరామరాజు. నీకు ఏమి చెప్పినా లాభం లేదమ్మా. నీ కంటికి అందరూ మంచివాళ్ళు. అసలు నువ్వు ఈ లోకంలో పుట్టవలసిందాను కావు. మా అదృష్టం కొద్దీ బొబ్బిల్లో వెలిసిన దేవత. అన్నయ్య, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే సుభద్ర ఎంత బాధపడుతుందో ఆలోచించావా? నీ అనురాగంతో ఆమె ఈ ఇంటి కోడలేదు. అయినా నీ ఉండగా ఆ విషయంలో నాకెందుకమ్మా బెంగ? అయితే అన్నయ్య వెళ్ళక తప్పదా? వెళ్ళకపోతే ముప్పు తప్పదమ్మా. వస్తాను. ఆ వేణుగోపాల స్వామి నీకు రక్ష. పోయిరా. వచ్చేసా మామయ్య. చెల్లెమ్మ చిన్నబావ ముచ్చట్లో మునిగి తేలుతూ ఉంటారు. వాళ్ళ ఆనందానికి అంతరాయం కలిగించడం నాకు ఇష్టం. అవసరమైనప్పుడు అవయవధిగా వెళ్ళని చెప్తే వస్తాను. అలా ఉన్నావే, మేమంతా ఉన్నాంగా, శత్రువులు నరికి కోలు పెడతాం. భలే వంగడమయ్యా మీరు. మామగారు, ఏమిటినైనా పాపయ్య మామగారు యుద్ధానికి వెళ్ళారు. అది చూసి అమ్మ బెంగ పెట్టుకున్నారు. పరాజయ మెరుగని వీరకేసరి మీ అన్న పాపారాయుడింగా విచారం దీనికి. అది కాదు ప్రభు, ప్రశాంతంగా ఉన్న బొబ్బిలి గడికి పోరేమిటి? పచ్చటి నేలపైన రక్తపు టేరులు ప్రవహించవలసిందేనా? ఈ అనర్థాన్ని అరికట్టడానికి వేరే మార్గమే లేదా? సామరస్యంగా పరిష్కరించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నది ఆ పైన దైవేచ్ఛ. యుద్ధం అనివార్యమే అయితే శత్రువులను వీరోచితంగా రణరంగంలో ఎదిరించటమేగా మన విధి. ఎందుకు నా మనసు కలవరపడుతుంది? కానున్నది కాక మానది. తమ్ములు గారితో సంప్రదించి తగు సన్నాహాలు చేయిస్తాను. ఉండండి, పాప వాళ్ళిద్దరూ ఎంత ఆనందంగా ఉన్నారు. వాళ్లకు కళ్యాణపు తొలి మురుపులు ఇంకా తీరనే లేదు. ఇంతలోనే ఈ పిడుగు లాంటి వార్త వింటే మరిది గారు కంకణాలైనా విప్పకుండా కథనానికి బయలుదేరతారు. అవును, తమ్ములు గారు అసలే ఆవేశపడు. ఈ వార్త వింటూనే అగ్నిహోత్రంలా విజృంభిస్తారు. మేమే అన్ని ఏర్పాట్లు చేసి సమయం చూచి తెలియపరుస్తాం. అదే నా మనవి. వాళ్ళ అనురాగ జీవితంలో ఈ అకాల మేఘాలు దేనికి?